ఏండే బాగున్నారా? నేనండి అబ్బుదుబుల వయసు ఒక్కరండి దుబాయ్లోనండి. ఇప్పుడు దుబాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మన టైం మధ్యాహ్నం 1:30 అవుతున్నా సరే మేము ఏది పట్టించుకోకుండా మీకు వీడియో చూపించాలన్న దృక్పథంతో ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. చూడండి మా వెనకాల ఫారినర్స్ కూడా ఎలా వస్తున్నారు మమ్మల్ని ఫాలో అవుతూ. ఈ దుబాయ్ ఫ్రేమ్ కొంచెం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ఇస్తారండి. లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. టెంపరేచర్ చెక్ చేశానండి, 40 డిగ్రీలు చూపిస్తుంది. సూర్యుడి ప్రతాపం మాత్రం 45 డిగ్రీల పైనే ఉందనిపిస్తుందండి. వేడి అలా ఉందన్నమాట. దుబాయ్ ఫ్రేమ్ కి ఎలాగో దారి తప్పామండి మేము, మా వెనకాల వస్తుంది ఫారినర్స్. తర్వాత దారి తీసుకుని కరెక్ట్ వెళ్ళి వెళ్తున్నామండి. ఇదిగోనండి దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చాం మనం. దుబాయ్ ఫ్రేమ్ కోసం ముఖ్యమైన విషయాలు కొంచెం చెప్తారండి ఈ వీడియోలో, ఓకేనా? ఈ దుబాయ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ అంటే 2013లో స్టార్ట్ చేశారండి. 2018 జనవరి 1 ఓపెన్ చేశారండి. ఈ దుబాయ్ ఫ్రేమ్ ఎత్తు వచ్చేసండి 150 మీటర్లు అండి. అలాగే వెడల్పు అండి 95 మీటర్లు అండి. ఈ దుబాయ్ ఫ్రేమ్ మెయిన్ మోటివ్ ఏంటంటే సందర్శకులు నగరాన్ని అంచనా వేయడానికి, సరికొత్త వీక్షణలు అందించడానికి రూపొందించబడిందండి. పెద్దవాళ్ళకండి 52 దిరమ్స్ అండి ఎంట్రీ ఫీజు. 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి 21 అండి. 2009 సంవత్సరంలో అండి దిసెన్ గ్రూప్ అనే అంతర్జాతీయ అవార్డుకు సెలెక్ట్ అయిన డిజైన్ అండి ఈ దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ లోని జబిల్ పార్క్ లో అయితే ఉందండి దుబాయ్ ఫ్రేమ్. ఈ దుబాయ్ ఫ్రేమ్ డిజైన్ చేసిన అతని పేరు డోనిస్ అండి. రసంగా ఆరిపోతుందండి అసలు టెంపరేచర్ కి. చూడండి ఎలా ఉన్నాడు సూర్యుడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని. జై హింద్.